ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితౌ పూర్వ సంకల్ప అనుసారయుక్తాయాం చెప్పణ శ్రీ వరలక్ష్మి దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ వరలక్ష్మి దేవత పూజాం అహం కరిష్యే అని చెప్పి నేను వదిలేండి. తదంగా కలశస్థాపనం కరిష్యే. ఈ యొక్క జాకెట్ తీసుకు కలశానికి కొబ్బరికాయకి మీరు గంధము బొట్టు పెట్టండి. పూర్వకాలంలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఏమీ లేవు కాబట్టి కలశమే దేవతగా భావన చేసుకుంటూ పూజ చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ ప్రకారంగా ఆ కలశమే దేవుడిగా ఆరాధన చేసుకుంటూ వరలక్ష్మీ దేవత అనగా నీరు ఎక్కడ ఉంటుందో దేవతా శక్తి ఎక్కడ ఉంటుంది కాబట్టి కలశంలో మనం నీరు నింపి తగినంత నీరు నింపి శుభప్రదమైనటువంటి మామిడాకులు అందులో వేసి తదనంతరం ఆ యొక్క కొబ్బరికాయ తీసినట్టుంది. దాని మీద మనం అమ్మవారిని భావన చేసుకుంటూ ఒక జాకెట్ పీస్ ఆయుధంగా గుర్తం చేసుకోవాలి. కాబట్టి కలశంలో నీరు వరుణదేవునికి సంబంధించింది కాబట్టి వరుణదేవిని ఆవాహన చేయాలి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాస్థిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృనా స్మృతా కుక్షోపసాగరా సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదోక్యధర్మణ అంగైస్థ సహితా సర్వే కలశాంబుసమాస్థితా. అక్కడ సప్త నదుల్లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా ఈ కలశంలోకి రావాలని మీరు భావన చేసుకున్నాను. ఆ విధంగా మీరు ఈ యొక్క చేతి పుష్పంతో ఈ యొక్క కలశం మీద టచ్ చేయండి. ఓం ఆ కలశే శుభావతి పవిత్రేవసిచ్చనే. మీ దగ్గర ఉన్నటువంటి చీర కానీ లేకపోతే రవికబట్ట కానీ ఇవన్నీ కూడా పూజ ఆ వ్రతకథ ప్రారంభానికి అప్పుడు మీరు పెట్టుకోవాలి. వస్త్రం కాబట్టి వస్త్రం దగ్గర పెట్టుకోలేం కాబట్టి వస్త్రాన్ని పుష్పం అక్షతం అమ్మవారికి దగ్గర భావన చేస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు. ఓం సురార్చితాంధ్రయుగళే దగూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. వస్త్రయుగ్మార్థే పుష్పాక్షతాం సమర్పయామి. ఆభరణం అంటే అమ్మవారికి మనం సకల శోభాయమానంగా సకల ఉన్నటువంటి ఆభరణాలు సన్నిధంగా అమ్మవారిని పూజించుకోవాలి కాబట్టి అమ్మవారికి ఆభరణం కనుక పెట్టగలిగే స్తోమత ఉంటే ఆభరణంగా పెట్టవచ్చు. లేదా ఆభరణం పెట్టలేము కాబట్టి దాని బదులు పుష్పాక్షతాలుగా పెట్టినట్టుగా భావన చేసుకోవాలి. ఓం కేయూరకంకణే దివ్యే హార నూపురమేఖలా విభూషణాన్య మూల్యాని గృహాన్ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఆభరణాన్ని సమర్పయామి. పుష్పం అక్షతమే. తర్వాత చాలామంది అనుకుంటారు ఉపనయన సంస్కారం అనేటువంటి కేవలం పురుషులకు మాత్రమే అనుకుంటారు. కానీ మనకు ఋగ్వేదం ప్రకారం చూసుకున్నా అనేక దేవతల ప్రకారం చూసుకున్నా ఏ దేవత పూజ చేసినా ఉపవీతం లేదా ఆ యొక్క ఉపవీతం అనేది కూడా అనే పూజ కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ కేవలం పురుషులకే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, స్త్రీలకు వేరేమనుకుంటారు. కానీ మన యొక్క హిందూ ధర్మంలో అనాదిగా పురుషుల కంటే స్త్రీలకే ప్రథమ తాంబూలము ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి మనకు పూజా విధానం తెలుసుకోవాలి. కాబట్టి పూజా విధానంలో మనకు తెలియజేయబడుతుంది. ఓం తప్త హేమకృతం సూత్రం ముక్త కామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఉపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. గంధం చిలకరించండి అమ్మవారి కలశం మీద, అమ్మవారి మీద చిలకరించండి. ఓం కర్పూరాగరు కస్తూరి రోజనాదిభినందితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. గంధం సమర్పయామి. అక్షితవేణి. ఓం అక్షతాం ఫలాం దేవి శాలేయాం స్కందులాం శుభాన్ హరిద్రాకుంకుమోపేతాం గృహాత్ గృహ్యతామభ్యపుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. అక్షతాం సమర్పయామి. పుష్పాలు వేయండి అమ్మవారి దగ్గర. ఓం మల్లికా పూజ కుసుమైశ్చంపకైర్వకులైస్తథా శతపత్రైస్తకల్హారకైః పూజయామి ప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. ఈ విధంగా అమ్మవారికి షోడశోపచార విధానంగా అందులో భాగంగా అమ్మవారికి అంగ పూజ చేస్తాం. అంటే అమ్మవారి యొక్క ప్రతి ఒక్క అంగమును కూడా వర్ణించుకుంటూ అమ్మవారి ప్రతి అంగాన్ని కూడా మనము ధ్యానం చేసుకుంటూ చేసేటువంటి పూజ. కాబట్టి చక్కగా అంగ పూజ కూడా మనం చేసుకోవాలి. పుష్పము అమ్మవారి దగ్గర కలశం దగ్గరనే కానీ అమ్మవారి దగ్గరనే కానీ ఈ యొక్క చేస్తున్నప్పుడు నేను ఏదైతే
ప్రతి అంగం వస్తుందో పూజయామి అన్నప్పుడు ఆ విధంగా భావన చేసుకుంటూ ఆ కలశం దగ్గరనైనా కానీ అమ్మవారి యొక్క విగ్రహం దగ్గరనైనా కానీ మీరు వేయండమ్మా. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానుని పూజయామి. ఓం పీతాంబరాధరాయై నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠాం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి. వీక్షించేటువంటి ఐదు ప్రేక్షకులు కూడా ఇప్పటివరకు మనం అంగపూజ అమ్మవారికి చేసుకున్నాం. తదనంతరం అష్టోత్తర పూజ చేసుకోవాలి. కాబట్టి ఈ అష్టోత్తర పూజలో మీకు అందుబాటులో వరలక్ష్మి వ్రతకల్పంలో అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది. ఓం ప్రకృతి నమః వికృతే నమః చంద్ర సౌదర్య నమః విష్ణు అక్షస్థలాలయ నమః ఇలా అమ్మవారి నామాలు ఉంటాయి, మీ నామాలు ఉంటాయి. సాధారణంగా చాలామందికి ఇది తెలిసినటువంటి, కాకపోతే మన ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ సూక్తం అనేటువంటి ఉంది. ఆ శ్రీ సూక్తాంతర్గతముగా 108 నామాలు అమ్మవారికి విశేషంగా చెప్పబడి ఉన్నాయి. ఆ నామాలు వేసిన నోట అక్కడే ఉంటుంది. కొంతమంది మాత్రం చాలా చక్కగా పైకి వస్తుంటారు, అన్ని అభివృద్ధిలో ఉంటారు, అనుకున్నదే తడుగా అవుతుంటుంటాయి. ఇలా మనం జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు లేడనే స్థితికి చేరుకుంటాం. మనం ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మనకు ఆటంకాలు కలుగుతాయి. అంతేకాకుండా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు ఏదైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క సంబంధంగా అల్పాయుషుతో ఎవరైనా జరిగినా ఇవన్నీ కూడాను పితృశాపాలు అంటారు. ఈ పితృశాపాలు ఉన్నప్పుడు వివాహం అంత తేలిగ్గా మన పిల్లలకి కుదరదు, సంతానం కూడా మన పిల్లలకి అంత తొందరగా కలగదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నంలో ఆటంకాలే తప్ప ఇబ్బందులు అనేటువంటివే తప్ప మనం అనుకున్న పనులు సజావుగా పూర్తి కావు. కాబట్టి వీటన్నింటినీ పితృదోషం అంటారు. కాబట్టి ఈ పితృదోషానికి నాడు చాలా మంది సరిగ్గా చేయండి. ఓం చంద్రాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం అనవగామిన్యై నమః. ఓం హిరణ్యై నమః. ఓం గవే నమః. ఓం అశ్వాయై నమః. ఓం పురుషిణ్యై నమః. ఓం అశ్వపూర్వాయై నమః. ఓం రథమధ్యాయై నమః. ఓం హస్తినాద ప్రబోధితాయ నమః. ఓం శ్రియై నమః. ఓం దేవ్యై నమః. ఓం కస్యై నమః. ఓం కస్యై నమః. ఓం సోస్మితాయై నమః. ఓం హిరణ్య ప్రాకారాయై నమః. ఓం ఆర్ద్రాయై నమః. ఓం జ్వలన్యై నమః. ఓం తృప్తాయై నమః. ఓం తర్పయంత్యై నమః. ఓం పద్మేస్థితాయై నమః. ఓం పద్మవర్ణాయై నమః. ఓం చంద్రప్రభాలాసాయై నమః. ఓం యశశాజ్వలన్యై నమః. ఓం లోకే దేవదుష్టాయై నమః. ఓం ఉదారాయై నమః. ఓం తస్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం ఈంకారాయై నమః. ఓం శరణ్యాయై నమః. ఓం అలక్ష్మీర్నాశయిత్యై నమః. ఓం వృణినే నమః. ఓం ఆదిత్యవర్ణాయై నమః. ఓం తపసోధిజాతాయై నమః. ఓం వనస్పత్యై నమః. ఓం బిల్వఫలాదిజాతాయై నమః. ఓం తపసే నమః. ఓం మాయాయై నమః. ఓం అంతరాయై నమః. ఓం బాహ్యాయై నమః. ఓం అలక్ష్మీ నుదన్యై నమః. ఓం దేవసఖ్యై నమః. ఓం కీర్త్యై నమః. ఓం మణిన్యై నమః. ఓం ప్రాదుర్భూతాయై నమః. ఓం రాష్ట్రాయై నమః. ఓం కీర్తిదాయై నమః. ఓం బుద్ధిదాయై నమః. ఓం క్షుద్విమాసాయై నమః. ఓం అమలాయై నమః. ఓం జ్యేష్ఠాయై నమః. ఓం అలక్ష్మీనాశిన్యై నమః. ఓం అభూతి నిర్ముదాయై నమః. ఓం అసమృద్ధి నిర్ముదాయై నమః. ఓం సర్వా నిర్ముదాయై నమః. ఓం గంధద్వారాయై నమః. ఓం దురాధర్షిణ్యై నమః. ఓం అక్షితల్పించే. ఓం నిత్యాయ నమః. ఓం పుష్టాయై నమః. ఓం కరేషిన్యై నమః. ఓం సర్వభూతానాం ఈశ్వర్యై నమః. ఓం మనసాయై నమః. ఓం కామాయై నమః. ఓం పూజ్యై నమః. ఓం వాచే నమః. ఓం సత్యాయై నమః. ఓం పశూనాం రూపాయై నమః. ఓం అన్నాయై నమః. ఓం యశసే నమః. ఓం కర్తమైన ప్రజాభూతాయై నమః. ఓం సంభవాయై నమః. ఓం కర్తమాయై నమః. ఓం శ్రియం వాసాయై నమః. ఓం కులాయై నమః. ఓం మాత్రే నమః. ఓం పద్మమాలిన్యై నమః. ఓం ఆపస్రజంత్రిణ్యై నమః. ఓం స్నిగ్ధాయై నమః. ఓం చిక్లీతమాత్రే నమః. ఓం కులే నివాసిన్యై నమః. ఓం పుష్కరిణ్యై నమః. ఓం పింగళాయై నమః. ఓం కరిణ్యై నమః. ఓం యస్యై నమః. ఓం యష్ట్యై నమః. ఓం సువర్ణాయై నమః. ఓం
हेममालिन्यै नमः ओम सूर्यायै नमः ओम प्रभूतायै नमः ओम हिरण्यदायै नमः ओम प्रभूतबोधायै नमः ओम दासिदायै नमः ओम अश्वदायै नमः ओम पुरुषपदायै नमः ओम शुचये नमः ओम पंचदश रुचये नमः ओम पद्मप्रियायै नमः ओम पद्महस्तायै नमः ओम पद्मालयायै नमः ओम पद्मदलाय ताक्ष्यै नमः ओम विश्वप्रियायै नमः ओम विष्णुमनोनुकूलायै नमः ओम पादपद्मायै नमः ओम महादेव्यै नमः ओम विष्णुपत्न्यै नमः ओम लक्ष्म्यै नमः इति श्री वरलक्ष्मी स्तोत्र पूजां समर्पयामि। तदंगधूपं మీ దగ్గర ఉన్నటువంటి ధూపాన్ని చక్కగా వెలిగించండి. కొంచెం ఆయిల్ వేద్దామా? तदंगधूपं ओम दशांगं गुग्गुलोपेतं सुगंधं च मनोहरं धूपं दास्यामि देवेशि श्री वरलक्ष्मी गृहाणुतं वनस्पत्यर्भवे दिव्यै नानागन्धैः सुसंयुतम् आघ्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां श्री वरलक्ष्मी देवतायै नमः धूपमाघ्रापयामि। तदंगदीपं అక్కడ దీపాలు నేలను తర్వాత పెట్టేస్తారా హారతి సరే అక్షింతలు తీసుకోండి. తరంగ దీపం అక్షింతలను పుష్పము దీపం దగ్గర వేయండి. ఓం ఘృతావర్త్య సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి దేదేవి గృహాణ ముదితా భవ సాత్యం త్రిభక్తి సంయుక్తం వంహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఈ యొక్క దీపాలకి నమస్కారం చేసుకోండమ్మా. తదంగ నైవేద్యం మీరు సంబంధించినటువంటి రెండు లేదా మహానైవేద్యం ఇప్పుడు పెట్టకూడదు. ఉన్నటువంటిది సాధారణమైనటువంటి నైవేద్యమే ఇప్పుడు మనం పెట్టుకోవాలి. నైవేద్యం అమ్మవారి దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి ఫలములలో ఏవైనా కానీ ఇప్పుడు అవసర నైవేద్యం అంటే ప్రధానంగా మీరు చేసుకున్నటువంటి మహానైవేద్యం అంతా అమ్మవారికి ఆఖరణ మీరు పెట్టవచ్చు. ఇప్పుడు అవసర నైవేద్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ఏవైనా కానీ ఫలములు పెట్టవచ్చు. కొబ్బరికాయ కొడతారు. తదంగ నైవేద్యం ఓం నైవేద్యం శబ్దసోపేతం దధిమధ్వాక్య సంయుతం నానాభిషేకలోపేతం గృహాన్ పరివల్లభే. ఓం ఓం చరిత్రించం. ఓం భూర్భువస్వః సవితృవదే తత్సవితృవదే ఎన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి చుట్టూ తిప్పడాలు సత్యం త్వత్తేన పరిశుంచామి అమృతమస్తు. అవసర నైవేద్యే నారికేళ సహిత కదలీ ఫల సహిత కాశ్మీర ఫల సహిత ఆమ్రఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్య మధ్యే మూడుసార్లు చూపించి ప్లేట్ మధ్య ఉదకపానం సమర్పయామి. పూర్వపోషణ సమర్పయామి. ఉత్తరపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ తాంబూలం అమ్మవారికి మీ దగ్గరలో ఉన్నటువంటి తాంబూలం. కాబట్టి ఈ తాంబూలం పెట్టుకుంటూ చాలామంది ఏం చేస్తారంటే ఎవరికైనా ముత్తైదులకు కానీ లేకపోతే అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు తొడిమలు మన వైపున ఉండాలి, ఈనెలు అక్కడ వైపున ఉండాలి. ఆ విధంగా పెట్టుకోవాలి. ఇక మీకు అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు సుగంధ పరిమళ ద్రవ్యమైనటువంటి జాజికాయ, జాపత్రి, అలాగే ఈ గంట కచ్చూరములు పచ్చవారి దగ్గర పెట్టండి. తాంబూల చరణాంతరం ఒకసారి నీళ్లు చూపించి అమ్మవారికి కలశానికి చూపించి వదిలేయండి. తాంబూల చరణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తరంగ నీరాజనం ఒకసారి
स्तुत्यतां विष्णुवल्लभे श्रीवरलक्ष्मीदेवताय नमः नीराजं समर्पयामि। तदङ्गमन्त्रपुष्पं మీరు 2 పుష్పాలు తీసి పైకి లేవండమ్మా మంత్రపుష్పం. కాబట్టి మంత్రపుష్పం అనేటువంటి ఇక్కడ మీరు వీక్షించే ప్రేక్షకులుగా చక్కనే రాజతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోపాగ్నే రాజతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపద ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సుతాం వేద ప్రత్యేవ తిష్టతి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సష్టవే చరుణ్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతత ప్రతిష్టతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ. శివో మే అస్తు సదా శివోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఆద్యాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయేత్. తోరగ్రంథికి అక్షతలతో మీరు పూజ చేయవచ్చు. కూర్చోండి. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు పూజ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తోరగ్రంథి పూజ చేయాలి. ఒకటి అమ్మవారికి తోరగ్రంథి తయారు చేసుకోవాలి. రెండవది మీరు కట్టుకోవడానికి తోరగ్రంథి పూజ చేసుకోవాలి. పూజ చేయండమ్మా. అక్షతలు తీసుకొని పూజ చేయండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయ నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. తర్వాత తోర గ్రంథం కడుతూ మీరు కట్టుకున్నాము. ఎవరైనా కట్టవచ్చును. వీక్షించే ప్రేక్షకుల్లో పూజ చేసుకునేటువంటి వాళ్ళలో మీ అమ్మగారు అయితే మీ అమ్మగారు ఈ యొక్క మంత్రం చదువుతూ తోర గ్రంథి కనుక చేయొచ్చు. లేదా ఇంట్లో మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా మీ అత్తగారు ఉన్నా వారి చేత మీరు కట్టవచ్చు. లేదా మీకు ఎవరైనా స్నేహితులైనా మీరు ఈ యొక్క తోరబంధన మంత్రం చెప్పుకుంటూ ఈ యొక్క సంబంధించినటువంటి తోర గ్రంథి కట్టుకోవచ్చు. కుడి చేయి కట్టుకోవాలమ్మా. ఓం
పద్నామే దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్యదేహి మే రమే. అమ్మవారికి కూడా దూరగ్రంథి అక్కడ కలశం దగ్గర పెట్టుకున్నాం. తర్వాత మీరు ఇంటికి పూజ చేసుకోవడానికి ఇంటికి ఎవరైతే మీకు ముత్తైదువులు వస్తారో అలాగే కన్యలు వస్తారో ఆ ముత్తైదువులకి వాయన దానం అనేటువంటిది మీరు ఇవ్వాలి. ఆ వాయన దానం మాత్రం వరలక్ష్మి వ్రతకల్పంలో ఉంటుంది. ఆ వాయనాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం మీరు ఆ వాయనాన్ని పుచ్చుకునేటువంటి ఆవిడ మీకు మీ తూర్పు వైపున కూర్చోవాలి. వాయిదాన్ని తీసుకునే ఆవిడ తూర్పు వైపున కూర్చోవాలి. అలాగే వాయనాన్ని ఇచ్చే ఆవిడ ఉత్తరం వైపు ఫేస్ పెట్టి వాయనం ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చేటప్పుడు అలాగే వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి సందేహాలన్నీ కూడాను మరొక వీడియోలో నేను చేస్తున్నాను. కాబట్టి ఆ వీడియోను కూడా మీరు వీక్షించినట్లయితే వరలక్ష్మి వ్రత కల్పంలో వచ్చేటువంటి అందరికీ వచ్చేటువంటి సాధారణంగా ఏ విధానంగా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు అనేటువంటి విషయాల్ని మీరు ఉటంకిస్తూ చక్కగా తెలియపరచడం జరుగుతుంది. అదొక ప్రత్యేకమైన వీడియోలో మళ్ళీ ముందుకు వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మీరు వీక్షించి అప్పుడు ఈ యొక్క వ్రత విధానాన్ని కూడా వీక్షించి మీరు ఇంట్లో కనుక పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేల మీదకి అందట్లేవు, కొట్టేళ్ళం వీటివి. మనం కొట్టేళ్ళం కదా కాళ్ళ పంటలకని కాదు, కాళ్ళ కింద అంతలేవు. ఉతకపోద్ది పొట్టలాగు వస్తుంది కదా. చాలా ఎక్కువ సార్లు చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ఫాస్ట్కి లిపిడ్ ప్రొఫైల్ చేసిన తర్వాత దాంట్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్లో అంత చెడ్డది కాదు. ఇట్లా మూడు సబ్బులు చూస్తున్నాయి. మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్. హెచ్డిఎల్ హెచ్తో స్టార్ట్ అవుతుంది, అది హైగా ఉంటుంది. సో హెచ్డిఎల్ అనేది కాపాడేటట్టు మంచి కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ అంటే ఏంటి? మనం కాపాడు చీరలే కానీ ఇది కూడా ఇచ్చేనే కదా. పొంగలి కొద్దిగా నడిస్తే బాగుంటుంది. ఫిఫ్త్ దాకా నడవలేదా? నడుస్తుంది చిన్నగా. ఇంకా 20 రోజులు పోతే ఎప్పుడు వస్తుంది అమ్మాయి? రాదు ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు వస్తుంది? పోయింది మొన్న అయితే. చేతి ఇక్కడి నుంచి ఇక్కడికే కదా అని మేము చూడట్టు ఇచ్చాము. ఏం బాగుంది, మనం ఇచ్చినా బాగానే ఉంటుంది. అదే అలా అనుకోకపోతే బతకలేక ఏం లేదు, అట్లేం లేదు, బాగానే ఉన్నాం, అందరం బాగానే ఉంటాం. రెండులో ఆంటీ వాళ్ళు వచ్చారు.
వచ్చిందిగా. మార్వాడీసా వాళ్ళు? ఎవరు? వాళ్ళే అమ్మ వాళ్ళా? అమ్మ వాళ్ళే కదా. మారోడు. మార్వాడీలు అంటే మరాఠీ. 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 మరాఠీ మార్వాడి కాదు, మరాఠీ ఒరిజినల్ మారోడీస్ కాకుండా కాకుండా వాళ్ళు అదొకటి. మరాఠీ. ఏం చేసిన వెరైటీ మా ఫ్రెండ్ కూడా తాంబూలానికి పెట్టుకోండి ఉల్లిపాయ. నీకేది కావాలి చెప్పు. ఇల్లునా గ్రీనా? ఎల్లనే పెట్టిన ఆల్ మ్యాచింగ్ గా ఉంటుంది. చాలా బాగుంది. ఇది కుట్టిస్తే కొంచెం బాగుంటుంది పట్టు. ఏ కలర్ మీదకి? మ్యాచ్. పట్టు కదా బాగుంటుంది. ఉంటుందా? కవరింగా? ఎందుకు ఇచ్చారు నాకు చెప్తాను. కవరింగా? పెడతావా? కవర్ ఎందుకు పైకి వెళ్ళిపోతున్నాను? అట్లా ఎట్లా పట్టుకపోతావు? అబ్బో లిఫ్ట్లో గిఫ్ట్ తినట్లే ఉన్నాడు. నీ పైకి వెళ్తావా? కాళ్ళ పట్టుకుంటాం. ఏం కాదు పట్టు. ప్లీజ్ అబ్బా. ఏం కాదు. అంటే ఇప్పుడు నేనేమో పెద్దదానికి పెద్ద చిన్న ఏం లేదు దీనికి. లక్ష్మీదేవి వరలక్ష్మి అవతారంతో వేధించింది కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధతో చేస్తారో వాళ్ళకందరికీ కూడాను శుభభోగాలు కలుగుతాయి. ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు, అన్ని కూడాను అక్షయం అవుతాయి. కాబట్టి భర్త యొక్క చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటా కూడా విజయం లభిస్తుంది. పిల్లలు మంచి చక్కగా చదువుకుంటారు, మంచి ఉన్నత స్థితిలో వాళ్ళ యొక్క జీవితం ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కోరిక పుట్టిన తదుపరి వెంబడి చేసుకోవచ్చు, ఆనవాయితీగా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆ యొక్క వ్రత విధానాన్ని, వరలక్ష్మి వ్రత విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలో అమ్మవారికి సెలవు ఇవ్వడం జరిగింది. అనగా ఆ విధంగా అమ్మవారికి పూర్తిగా చెప్పడం జరిగింది. అయితే ఆ సూత మహాములందరూ కూడాను అన్నారట, స్వామి మరి యొక్క అమ్మవారు చెప్పినటువంటి విధంగా అడిగినటువంటి విధంగా అయ్యవారు చెప్పారు, పరమేశ్వరుల వారు చెప్పారు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో కలియుగంలో కూడా ఎవరైనా ఆచరించారనగా అంతటి సూత మహాముని చెప్పడం జరిగింది. పూర్వము అవధి నగరంలో కొండిన నగరం అనేటువంటి యొక్క నగరం ఉన్నది. ఆ నగరంలో చారుమతి అనేటువంటి యొక్క బ్రాహ్మణ స్త్రీ కలదు. వివాహ తదనంతరం అత్తామామల్ని తన కన్న తల్లిదండ్రులుగా చూసుకుంటూ భర్త యందు పతివ్రత లక్షణాల చేత, భర్త యందు అనురాగ ప్రేమ వాత్సల్యములతో భర్తకి అన్ని సఫలీలు చేసుకుంటూ మహాపతివ్రతగా కొనసాగుతూ ఉన్నది. అయితే మనం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా మంది అనుకుంటుంటారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎన్నో గొప్ప అయినటువంటి చేశాయి. రెండో ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి వ్యక్తులు అన్ని కూడా బంగారం అయిపోయాయి. అలాగే మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణమైనటువంటి బంగారు ఆభరణాలను కూడా ఆ యొక్క శరీరం ముందు వెలిశాయి. అలాగే ఏ ఇంట్లో అయితే వాళ్ళందరూ నివసిస్తున్నారో, ఏ ఊళ్ళో అయితే నివసిస్తున్నారో రత్నమయ ఖచ్చితమైనటువంటి గృహములు, అలాగే సువర్ణమయమైనటువంటి గృహములు, అలాగే అశ్వగజాది రోహంతో కూడినటువంటి భర్తలందరూ కూడా ఆ మహిళలను కోరుకోవడానికి వచ్చారు. అంతగా ఈ యొక్క వ్రత విధానాన్ని చక్కగా ఆచరించినటువంటి మహిళలందరూ కూడా చక్కగా సంతోషించి, ఓ చాలా మంది నీ వల్ల మేము వ్రతం చేసుకున్నాము, అమ్మవారి యొక్క అనుగ్రహం నీతో
ఇవాళ పండగ బ్యాంక్ హాలిడే. ఇవాళ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ముత్తైదువులందరూ వచ్చి వెళ్ళిపోయారు.